ఒక వీడియో ఈ విధంగా ఒక మహిళను వివస్త్రం చేస్తే సభ్య సమాజంలో మనం అసలు ఎక్కడ బతుకుతా ఉన్నాం. ఒక పాట గుర్తొస్తుంది, ఎందుకంటే రాజన్న అనేటటువంటి ఒక నాగార్జున గారి సినిమాలో రాబందుల రాజ్యంలో రాకాసుల మోకల్లో ఎలా ఎలా ఏడబతకగలవమ్మ ఎగిరిపోవే ఎక్కడికైనా కోయిలమ్మ అని పాట ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూస్తుంటే చిన్న పిల్లలు కానీ మహిళలు కానీ అమ్మ ఈ 3 ఏళ్ళు ఇక్కడ ఉండొద్దు, మీరు దయచేసి వెళ్ళిపోండి అనేటటువంటి పరిస్థితులు ఇక్కడ కనపడుతుంది. ఎందుకు ఈ మాట ఒక్కరోజుతో నేను ఈ ఒక్క ఇన్సిడెంట్ చూసి నేను చెప్పట్లా. 24 నెలల క్రితం అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి నెలల్లో నంద్యాల జిల్లా మచ్చుమరిలో 5వ తరగతి చదువుతున్నటువంటి బాలికను అత్యాచారం చేసి హత్య చేస్తే 2 సంవత్సరాలు అయింది. ఈశ్వర్ గారు శవం దొరకలా, బూడిద దొరకలా. ఇదే విధంగా 18 నెలల క్రితం అవనిగడ్డలో 3 ఏళ్ల దివ్య అనేటటువంటి చిన్న పిల్ల మాయమైంది. ఎప్పటికీ ఆచూకీ తెలియదు. దాదాపుగా 2 నెలలుగా వస్తా ఉంది తునిలో జ్ఞానేశ్వర్ అనేటటువంటి 2 ఏళ్ల చిన్న పాప మాయమై ఇప్పటివరకు నో ఆచూకీ. మరి ఇలాంటి సంఘటనలు ఎన్నున్నాయి ఇక్కడ కొల్లలు జరుగుతూ ఉంటే వీళ్ళు ఉల్టా బాధితుల మీద కేసులు పెడుతున్నారు. ఈ ఒక్క ఇన్సిడెంట్ మనం ఇలా తీసుకుంటే ఎందుకు ఈ విధంగా పేటరేగిపోతున్నారంటే ఇతనికి రేపొద్దున మేయర్ పదవో లేదంటే కార్పొరేటర్ పదవి వచ్చిందని అతను ఆశపడ్డాడు. తప్పేంటంటారు రేపొద్దున. ఎందుకు ఆ మాట అంటున్నాను, తెలుగుదేశం ఎమ్మెల్యే బరి తెగించి ఈ గల్లా మాధవి అనేటటువంటి ఆమె వీళ్ళ భర్త ఇద్దరు కలిసి ఇక్కడ మా సిస్టర్ కూడా ఉంది, అదే ఆ రోజు అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర దాడి జరుగుతున్నప్పుడు 7 గంటల పాటు అక్కడ వీరంగం సృష్టిస్తే ఆమెను శబాష్ అని చెప్పి ప్రమోషన్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్గా తెలుగుదేశం పార్టీ లోకేష్ చేసినప్పుడు మరి తెలుగుదేశం కార్యకర్తలు ఈ విధంగా రెచ్చిపోకుండా ఎట్లుంటారు చెప్పండి. 2 వందనం అనేటటువంటి ఒక మహిళ కర్రలు పట్టుకొని అమ్మ ఆలి బూతులు దడతా రాంబాబు గారి మీదకి దాడి చేయడానికి వెళ్తే కర్రలు పట్టుకున్న మహిళ నువ్వు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు మూర్తి అనే వాళ్ళకి రేపు పొద్దున కార్పొరేటర్ మేయరో ఇస్తాడని ఆశపడ్డాడు. అందుకని బరి తెగించాడు. ఇలా చేసిన వాళ్ళందరికీ ప్రమోషన్ వచ్చింది కదా గుంటూరు 2లో. ఇప్పుడు వందనం ఎక్కడి నుంచి వచ్చింది? వందనం అనే మహిళకి గ్రంథాలయ సంస్థ వైస్ చైర్పర్సన్ ఎలా ఇచ్చారండి జిల్లాకి? ఉమ్మడి జిల్లాకి చైర్పర్సన్ ఎలా ఇచ్చారు? ఇప్పుడు ఆమెకి నోరు తెరిస్తే బూత్ తప్ప ఏమీ ఉండదు కదా. మరి అలాంటి వాళ్ళందరికి ఇచ్చినప్పుడు నేను కూడా మహిళల్ని ఇదన్నీ చేస్తే నాకు కూడా ఇస్తారని మూర్తి చేస్తుంటాడు. రేపొద్దున తప్పేంటంటారు వాళ్ళు. లోకేష్ భాషలో చెప్పాలంటే ఇదే కదా. మీరు ఆమె ఫస్ట్ టైం మీ ఎమ్మెల్యే, అంతకుముందు మీ పార్టీలో కూడా పనిచేయాలి, తీసుకెళ్ళి నువ్వు పొలిట్ బ్యూరో ఎందుకు ఇచ్చావు? రాంబాబు గారి మీద దాడి చేసినందుకు ఇచ్చావు. రాంబాబు గారి మీద నువ్వు వెళ్ళి వేరంగం సృష్టించేందుకు ఇచ్చావు. వందనానికి ఎందుకు ఇచ్చావు? అందుకనే ఇచ్చావు రాంబాబు గారి మీద. అందుకని ఈయన కూడా మహిళల మీద మీరు చేస్తే ఇస్తారని చెప్పుంటారు. ఇది జరిగింది. రెండో ఇన్సిడెంట్ ఇవాళ మళ్ళీ ఖచ్చితంగా మనం చెప్పాలి. బద్వేల్లో జరిగినటువంటి దారుణమైనటువంటి సంఘటన. దాన్ని ఎంత దారుణం అంటే సార్ ఆ వృద్ధురాల మీద కేసు పెట్టారు. వృద్ధురాల మీద కేసు పెట్టారు. అదే నేను అంటున్నాను. అందుకనే బద్వేలులో నిన్న వృద్ధ దంపతులపై దౌర్జన్యం జరిగి ఆమె జాకెట్ చింపేసినటువంటి పరిస్థితుల్లో ఉల్టా తెలుగుదేశం వాళ్ళ మీద కేసు పెట్టలా. ఎవరైతే ఆ TNSF ఫెడరేషన్ అధ్యక్షుడు తిరుమలేష్ మీద కేసు పెట్టకుండా